హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విన్నీని. మరొక డైట్ రెసిపీ అనేది చూద్దామండి. ఈ రోజు అయితే మరొక డైట్ రెసిపీ అనేది మనం అయితే నేర్చుకుందాము. ఇంకా డైట్ అనేది స్టార్ట్ చేద్దాము. రెసిపీస్ వచ్చేసే ముందు మీకు టీ కాఫీ అనేది అలవాటు ఉంటే ఒక స్మాల్ కప్ కాఫీ అనే కానీ టీ కానీ తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి హాట్ వాటర్ లో చియా సీడ్స్ లేదంటే లెమన్ హనీ వాటర్ వేసుకొని అయితే ఒక గ్లాస్ అనేది తాగేయండి. తర్వాత వచ్చేసి మనం 9 o'clock అనేది ఒక జ్యూస్ రెసిపీ అనేది చూద్దామండి. ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్ చూపిస్తున్నాను కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా ఆల్మండ్స్, పిస్తా, ఇంకా ఒక డేట్, ఇంకా వాల్నట్స్, ఇంకా కుకుంబర్, క్యారెట్ డ్రై ఫ్రూట్స్ అనేది నైటే నానపెట్టేసేసుకోవాలి. నైటే నానపెట్టేసేసుకొని దీని మార్నింగ్ అయితే మనం జ్యూస్ అనేది చేసుకోవాలి. ఒక 200 ml వాటర్ కానీ లేదంటే సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చండి. మీకు తెలుసు నేను ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాను, మిల్క్ అంత ప్రిఫరెన్స్ ఇవ్వనని మీకు తెలిసిందే. ఇక్కడ ఒక 200 ml వాటర్లో కానీ దేంట్లోనే జ్యూస్ అనేది రెడీ చేసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకొని ఒక 200 ml మట్టికే మనం జ్యూస్ తీసుకోవాలి. దీంట్లో ఒక వీట్ గ్రాస్ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసేసుకొని కలిపేసేసుకొని మనం జ్యూస్ అనేది తాగేయడమేనండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ గా 9 o'clock అంటే 9 o'clock తాగేయాలి. మీకు తెలిసిందే నేను వెనిలా స్పార్కిల్ డైట్ అనేది చేస్తున్నానని, అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి వచ్చేసి ఈ రోజైతే పప్పు చేసుకోమన్నారు. సో పప్పు అంటే మనం ఎప్పుడు చేసుకునే పప్పులానేనండి, కాకపోతే ఏంటంటే కారం వేయకూడదు. కారం వేయకుండా పచ్చిమిర్చి వేయాలి. మనం ఏ కూరలో అయినా సరే మనం కారం వాడం కదా, ఈ పప్పులో కూడా కారం అయితే వేయొద్దు అన్నారు. సో నేను కారం వేయలేదు. దీంతో పాటు వచ్చేసి ఒక చపాతీ అయితే తీసుకోవాలన్నమాట. ఈ చపాతీ వచ్చేసి మీరు ఏదైనా పాలకూర కానీ లేదైనా మిక్సీ పట్టేసేసుకొని పిండితో కలిపేసేసుకోండి. నేనైతే యాక్చువల్లీ మర్చిపోయాను అనమాట. పిండి అంతా కలిపేసిన తర్వాత ఓకే మనం పాలకూర అనేది మిక్సీ వేసుకొని కలుపుకోవాలని చెప్పేసి మర్చిపోయాను. సో దానికి ఏం చేశాను అంటే రీప్లేస్ గా ఆకులు అనేది దానికి చపాతీగా అంటించి ఒక కొంచెం సాటిస్ఫై కోసం 4 అలా అంటించుకొని చపాతీ అనేది రోల్ చేసుకున్నానండి. మీరు అలా కాకుండా మిక్సీ వేసేసుకొని చక్కగా వాటర్ వేయకుండా చపాతీ పిండి మొత్తం పాలకూరతోనే కలిపేసేసుకొని ఒక చపాతీ అయితే చేసుకోండి. మరి పెద్ద మందంగా చేయొద్దండి, ఒక స్మాల్ సైజులో చిన్న అయితే చెయ్యండి. దీన్ని అయితే బాగా హీట్ చేసేసుకొని బాగా కాల్ చేసేసుకోండి. దీనితో పాటు మీరైతే ఫిష్ కానీ లేదంటే పన్నీర్ కానీ ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే ఫిష్ కానీ పన్నీర్ కానీ ఏది తీసుకుంటలేదు ఈరోజు. ఓన్లీ చపాతీ ఇంకా వచ్చేసి పప్పు చెప్పారు కదా, ఇవే తీసుకుంటున్నా. ప్లేటింగ్ అయితే చూపిస్తారండి. ఒక చపాతీ, ఇందులోకి ఎక్కువ పప్పు వేసుకోండి. పప్పు మరీ ఓవర్ కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. దీనికి ఈరోజు మన లంచ్ ప్లేట్ అయితే ఇదేనండి. ఇంకా మన లంచ్ ప్లేట్ అయితే రెడీ అయింది కదా. మనం సలాడ్ కోసం అయితే క్యారెట్, కుకుంబర్ అనేది కూడా కట్ చేసి పక్కనే పెట్టేసుకున్నాను. టోటల్ గా లంచ్ ప్లేట్ వచ్చేసి ఇదేనమాట. ఈ రోజు అయితే మన లంచ్ రెడీ అయిపోయింది. మనం హ్యాపీగా తినేయొచ్చు. ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి ఒక ఫుల్ కీరా తీసుకోండి, ఒక 2 ఇడ్లీ తీసుకోండి. ఇంకా మార్నింగ్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుతో అయితే ఎంజాయ్ చేసేయండి. నైట్ డిన్నర్ అయితే అయిపోతుంది. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.